ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజీ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు కార్తీక బుధవారం, చాలా విశేషమైనటువంటి రోజు. శ్రీ అయ్యప్ప స్వామి యొక్క ఆరాధన శనిదోష నివృత్తికి ఉపకరిస్తుంది. మరి 12 రాశుల వారు శ్రీ అయ్యప్ప స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు కార్తీక మాసంలో బిల్వదళాలకి చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఈశ్వరుని బిల్వదళాలతో పూజించడం ద్వారా కార్తీక మాసంలో ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయో పావన కార్తీకం అనేటువంటి అంశంలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. రేపు కార్తీక శుద్ధ ఏకాదశి, ప్రబోధ ఏకాదశి, చాలా విశేషమైనటువంటి రోజు. ఈ సందర్భంగా 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరద్ ఋతువు. ఈరోజు కార్తీక శుద్ధ నవమి, అనంతరం కార్తీక శుద్ధ దశమి తిథిద్వయం. చాలా విశేషమైనటువంటి రోజు. అలాగే వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు పరమేశ్వరుడికి చేయడం ద్వారా విశేష ఫలితం లభిస్తుంది. గ్రహశాంతి ఏర్పడుతుంది. క్రూర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈ శతభిషం నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు శతభిషం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా శుభుడైనప్పుడు మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి ఛాయాగ్రహం. ఈ రోజు కార్తీక బుధవారం. శ్రీ అయ్యప్ప స్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు, ఆరాధన శుభ ఫలితాలని కలిగిస్తాయి. శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలని నివృత్తి చేస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ అయ్యప్ప స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా, నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా, నన్ను బ్రోవగైకరావా. అంధకారమందే అలమటించి నేను, కన్నులుండి కూడా కాననైతి నిన్ను. అంధకారమందే అలమటించి నేను, కన్నులుండి కూడా కాననైతి నిన్ను. దేవదేవనాపై కరుణ కురియవేళ, దేవదేవనాపై కరుణ కురియవేళ. వెలుగు వైపు నాకు వేగమి చూపించుము త్రోవా, వెలుగు వైపు నాకు వేగమి చూపించుము త్రోవా. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా, నన్ను బ్రోవగైకరావా. నిన్నడైనా అడుగుటెరుగనయ్యా, స్వర్గ సుఖము కోరి వరము వేడనయ్యా. సిరుల నిన్నడైనా అడుగుటెరుగనయ్యా, స్వర్గ సుఖము కోరి వరము వేడనయ్యా. ముక్తి పొందనెంచి చేయి చాచనయ్యా, ముక్తి పొందనెంచి చేయి చాచనయ్యా. శాంతి కోరి నిన్నే నేను పాడుచుందునయ్యా, శాంతి కోరి నిన్నే నేను పాడుచుందునయ్యా. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అవకాశాలను వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. గృహ విషయాల్లో సఖ్యత తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి, శ్రమ అధికమవుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సినీ రంగం వారికి తగ్గుతుంది. అయినప్పటికీ నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు.
పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వస్తాయి. తద్వారా విస్మయాలు కూడా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది. ఆదాయాన్ని మాత్రం ఆశించినంతగా పొందలేకపోతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు తప్పవు. మహిళలకు ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ అయ్యప్ప స్వామి శ్రీగంధంతో పూజించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయి. గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా తొలగుతుంది. శుభ సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే ఆనందకర పరిస్థితుల ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. కార్యాచరణ పారిశ్రామిక రంగం వారికి సులభతరం అవుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. నూతన ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా మహిళలకు ఆత్మబలాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని విభూతితో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చోటు చేసుకుంటే ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా వెంటనే ప్రారంభించలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సహనం, ఓర్పు వంటివి తప్పనిసరి. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి ప్రబలమవుతుంది. ఆర్థిక వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమాల్లో విద్యార్థులకి చేతు అనుభవాలు మిగులుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో ఖర్చులు నియంత్రించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు విన్నట్టు ఉంటాయి. కార్యక్రమాల్ని న్యాయవాద వృత్తి వారు వెంటనే చేపట్టలేకపోతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి సమస్యలు ఎదురవుతాయి. పరిష్కరించలేనటువంటి సమస్యల ద్వారా వ్యవసాయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. క్రీడా రంగం వారికి జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ అయ్యప్ప స్వామికి అరటి నార ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమ జ్ఞానం లభిస్తుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన ప్రయోగాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి కార్యక్రమాలు వెంటనే పొందలేకపోతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలతను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు ఏర్పడతాయి. స్నేహితుల ద్వారా ఆకస్మిక లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి పొందగలుగుతారు.
విదేశీ సంబంధిత వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విషయాలు చేతికందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి సినీ రంగం వారు బయటికి రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ అయ్యప్ప స్వామికి తేనెను నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మానసిక భీతి ఉంటుంది. అధిక సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. విద్యా విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని పారిశ్రామిక రంగం వారు అధిగమించగలుగుతారు. సునాయాస విజయాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు సాధించినప్పటికీ ఆర్థిక ఆందోళన వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే నివారించుకోలేకపోతారు. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ అనుభవంలో వెంటనే పొందలేని పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. అయినప్పటికీ ఆర్థిక విషయాల్లో చిక్కులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని బిల్వదళాలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు మాత్రం కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి అనుకూలిస్తుంది. మహిళలకు ప్రతికూల పరిస్థితులు గృహరీత్యా గతంలో ఏర్పడినవి మర్చిపోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వస్తాయి. తద్వారా విస్మయాలు కూడా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది. ఆదాయాన్ని మాత్రం ఆశించినంతగా పొందలేకపోతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు తప్పవు. మహిళలకు ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విష్ణు అనుగ్రహం కలుగుతుంది. తద్వారా విషయాలు చేతికందుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విషయాలు చేతికందుతాయి. అలసత్వం ఉంటుంది. శ్రమ కూడా అధికమవుతుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రియాశీలక నిర్ణయాల ద్వారా, బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని పారిజాతాలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే గతంలో వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బాధ్యతని సక్రమంగా నిర్వహించేటువంటి ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. పిల్లల విషయంలో
ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతను పెంపొందింపు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు అధిగమించగలుగుతారు. క్రీడా రంగం వారికి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, క్రమశిక్షణ కూడా. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. మహిళలకు ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని మందార పూలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక ప్రతిబంధకాలు తొలగిపోతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే నూతన వస్తు ప్రాప్తి లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. ఆలోచన సంపత్తి కలిసి వస్తుంది. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వ్యాపార పరంగా బలాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు పెంపొందింపు చేసుకోగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం క్రీడా రంగం వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. కార్మిక రంగం వారికి శ్రేయస్సుతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని ఆవు పాలతో అభిషేకించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళన ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. శత్రువుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఐక్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు చోటు చూస్తారు. విఘ్నాలతో కూడినటువంటి కార్యాచరణ, తద్వారా ఆలస్యంతో కూడినటువంటి కార్యసిద్ధి ఏర్పడతాయి. క్రమక్రమంగా చేపట్టేటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారు పట్టు బిగించగలుగుతారు. అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి చేపట్టేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాన్ని చవిచూసేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని భక్తి శ్రద్ధలతో గులాబీలతో పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు. ఉద్యోగ ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మన్ననలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక వృద్ధి స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు, నూతన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. వైద్య వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన అవకాశాలు అన్ని రంగాల వారికి లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. వృక్షాల్లో బిల్వ వృక్షానికి చాలా ప్రాధాన్యత ఉంది, పవిత్రత ఉంది. శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా బిల్వ దళాలతో చేసినటువంటి పూజల ద్వారా సత్వమే లభిస్తుంది. కార్తీక మాసంలో బిల్వ దళాలతో ఈశ్వరుని పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయో పావన కార్తీకం అనేటువంటి అంశంలో పరిశీలిద్దాం.
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ పరమేశ్వరుని బిల్వదళాలతో అర్చిస్తాం. శివునికి బిల్వదళాలంటే మహా ఇష్టం. ఈ బిల్వదళాన్ని మారేడు దళంగా కూడా వ్యవహరిస్తారు. మారేడు దళానికి 3 ఆకులుంటాయి. ఈ 3 ఆకులతో కూడినటువంటి దళాన్ని శివునికి సమర్పణ చేయాలి. ఈ 3 ఆకులు శివుని త్రినేత్రాలకు ప్రతీక, త్రిగుణాలకు సూచిక, త్రికాలాలకు ప్రతిబింబం. త్రికాలాలలో త్రిగుణయుక్తంగా త్రినేత్రుడైనటువంటి ఈశ్వరుని కృప మనకి లభించాలని భక్తులు త్రిపత్రాలతో కూడినటువంటి బిల్వదళాన్ని సమర్పించాలి. బిల్వదళంలో 3 ఆకులలో మధ్యపత్రం శివుడు, కుడిపత్రం విష్ణువు, ఎడమపత్రం బ్రహ్మదేవుడుగా చెబుతారు. బిల్వదళాలు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపాలు. అంతేకాదు బిల్వదళాల్లో 3 పత్రాలని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల ప్రతిబింబంగా కూడా పేర్కొంటారు. కార్తీకంలో శివుడికి బిల్వార్చన చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు నివారింపబడతాయి. బిల్వదళాలకు శ్రీగంధాన్ని అలంకరించి 108 బిల్వదళాలతో ఇలా పూజించడం వల్ల సకల అభీష్టాలు నెరవేరుతాయి. బిల్వదళాలతో చేసేటువంటి శివార్చన గంగా స్నాన ఫలితాన్ని కలిగిస్తుంది. శివ పరివార దేవతలు మహాలక్ష్మి బిల్వవృక్షాన్ని ఆశ్రయించి ఉంటారు. అందువల్ల బిల్వదళాలతో శివారాధన కార్తీకంలో సర్వశ్రేష్టమైనది. బిల్వవృక్షం కింద కార్తీక మాసంలో శివాభిషేకం చేయడం ద్వారా సకల శుభ ఫలితాలు చేకూరుతాయి, సకల వాంఛలు నెరవేరుతాయి. రేపు కార్తీక శుద్ధ ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి రోజు. మరి రేపు 12 రాశుల వారు ఈ సందర్భంగా ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో తెలుసుకుందాం. రేపు ఉత్తాన ఏకాదశి, దీన్నే ప్రబోధ ఏకాదశిగా కూడా వ్యవహరిస్తారు. చాతుర్మాస వ్రతం పరిసమాప్తి అవుతుంది. మహావిష్ణువు నిద్ర నుంచి మేల్కొంటారు. విష్ణు నామావళి పఠించి స్వామిని ప్రార్థించి రేపు అర్చించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఉపవాసం కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. భాగవతంలోని అంబరీష ఉపాఖ్యానం పఠించాలి. రాత్రివేళ విష్ణునామ కీర్తనతో జాగరణ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. తులసి చెట్టు దగ్గర విష్ణు పూజ రేపు చాలా శ్రేష్టం. అన్నదానం కూడా ఉత్తమ ఫలితాల్ని, ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తాయి. రేపు ప్రబోధ ఏకాదశి సందర్భంగా ఆహారంలో నిషిద్ధమైనవి పులుపు, ఉసిరి, విభూది పండ్లు, దక్షిణ రేపు దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. శివార్చన మంచి ఫలితాన్ని కలిగిస్తుంది, జ్ఞానవృద్ధిని కలిగిస్తుంది. ఓం రుద్రాయ స్వాహ, ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రం ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఆశుతోషుడు, అభయంకరుడైనటువంటి పరమేశ్వరుడికి, నిరజాక్షుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనం ఆచరించేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల పరిష్కారాలు వాస్తుశాస్త్రరీత్యా కూడాను చాలా చక్కగా ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతుల్ని ప్రసాదిస్తాయి. సహసిద్ధంగా కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ ఆరోగ్యం కనుక బాగా లేకపోతే ఆ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అందుచేత దీర్ఘకాలిక రోగాలు తొలగిపోవటం కోసం ఈ యొక్క కార్తీక మాసంలో పరమశివుణ్ణి ఆరాధన చేయాలి. పార్థివేశ్వర ఉపాసన చాలా విశిష్టవంతమైన ఉపాసన. అంటే మట్టితోటి శివలింగాన్ని చేసి అర్చించటం అన్నమాట. సహసిద్ధంగా ఈ మాసంలో సహస్రలింగార్చన కూడాను చాలామంది జరుపుతూ ఉంటారు. అలా జరిపేటువంటి స్థలం దగ్గరికి వెళ్ళి మీరు నమస్కృతాంజలి ఘటించినా చాలు విశిష్టవంతమైన శుభ ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్నటువంటి వారు ఆ పరమేశ్వరుని ఈ విధమైనటువంటి ధ్యానరీత్యా ఉపశమనం పొందడానికి ఆస్కారం ఉంది. బిల్వదళాలతో శివుణ్ణి అర్చించి ఆరోగ్యరీత్యా రవిగ్రహ స్తోత్ర పారాయణ చేయాలి. సూర్య మంత్రం ధ్యానం చేయాలి. శివారాధన సూర్యారాధనకి అవినాభావ సంబంధం ఉంది. సూర్యుడే శివుడు, శివుడే సూర్యుడు అని చెప్పడం ఇక్కడ. అందుచేత శాస్త్రరీత్యా నిర్వహించేటువంటి ఈ యొక్క అభిషేకార్చన ఆదిత్యుని యొక్క స్తోత్ర పారాయణ కూడాను విశేషవంతమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదింపచేస్తుంది.
సాక్షాత్తు పరమేశ్వరుడు వైద్యనాథుడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను తులసి పూజ చేస్తారు. శివ, విష్ణు, లక్ష్మి అనుగ్రహం కోసం ఆయా దేవతలను ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం ఉంది. కాబట్టి ప్రతిరోజు కూడాను గృహంలో ఎవరైతే తులసి కోట వద్ద ముగ్గుతో శంకు చక్రాలు వేసి ఆ ముగ్గు పైన ప్రమిదలో నువ్వుల నూనె కానీ లేక ఆవు నెయ్యి కానీ వేసి దీపాన్ని వెలిగిస్తారో నిత్యం, అలా కనుక చేసినట్లయితే ఆ యొక్క చక్కని తల్లి అయినటువంటి తులసి మాత యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల రీత్యా తులసి స్తోత్ర పారాయణం చేయటం వలన, తులసి మాలలను కట్టి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సమర్పించడం వలన చాలా చక్కటి శుభ ఫలితాలని సాధించుకోవడానికి ఆస్కారం ఉంది. శుభ ఫలితాలు అంటే అదృష్టకరమైనటువంటి ఫలితాలు అని అర్థం. అదృష్టకరమైనటువంటి ఫలితాల్ని సాధించడానికి ఈ కార్తీక మాసంలో ప్రతి వాళ్ళు కూడాను ఆచరించవలసినటువంటి విధి విధానం ఇదే. తులసి కోట వద్ద ప్రతినిత్యం కూడాను దీపారాధన చేయటం, తులసి దళాలతో మాల కట్టి వెంకటేశ్వర స్వామికి సమర్పించడం. ఉసిరిక పూజ అనేటువంటిది కూడా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది. దీర్ఘ ఆయుష్, సుమంగళి తత్వం కోసం మహిళలు ఆచరించేటువంటి విధి విధానం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది. ఉసిరికాయ ఉన్నటువంటి కొమ్మలు తెచ్చి తులసి కోటలో పాతిపెట్టి రెండిటికి కలిగి నమస్కారం చేయాలి. గృహ వాస్తు దోషాలు ఎన్నున్నప్పటికీ కూడా పటాపంచలు అయిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. శాసిద్ధంగా సంభవించేటువంటి అనేక వాస్తు దోష ప్రభావాలు ఈ యొక్క ఆరాధనా బలం వల్ల తొలగిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది సుమా. అలాగే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఉద్యోగం రావటం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కోసం ఈ కార్తీక మాసంలో ఇంట్లోనే స్ఫటికలింగానికి కొబ్బరి నీళ్ళు, విభూది, తేనె కలిపినటువంటి జలంతో అభిషేకార్చన చేసుకోవాలి. స్ఫటికలింగానికి కనుక ఈ విధమైనటువంటి అభిషేకార్చన కనుక చేసినట్లయితే 5 ఒత్తులతో దీపారాధన చేసి ఓం నమః శివాయ అనేటువంటి శివపంచాక్షరి మంత్రాన్ని కనుక ధ్యానం చేసినట్లయితే తప్పనిసరిగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి సిద్ధింప చేసుకోవడానికి ఆస్కారం ఈ కార్తీక మాసంలో చాలా చక్కటి విశేషాంశంగా గ్రహించి ఆచరించుకోవచ్చు. గృహంలో వివిధ రకాలైన సమస్యలు ఉండొచ్చు. కొంతమందికి కోర్టుకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు, భూ వివాద సమస్యలు ఉండవచ్చు, స్థల వివాద సమస్యలు ఉండవచ్చు. ఇటువంటి వ్యవహారాల నుంచి బయటపడటానికి ఈ కార్తీక మాసంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల సమర్పించాలి. అలా గనక సమర్పించి ఆవనులతో దీపం వెలిగించాలి. లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని పఠించాలి. ఇలా గనక చేసినట్లయితే భూ సంబంధమైన వివాదాస్పద ధోరణి నుంచి బయటపడి కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. అంతేకాకుండా మీ గృహానికి సింహద్వారానికి పసుపు రాసి ఆ గడపకి కుంకం గనక పెట్టినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావం మీ గృహంలో విరాజిల్లుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. సాయం సంధ్యా సమయంలో గృహాల్లో తప్పనిసరిగా ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళకి ఉన్నటువంటి 2 వైపులా కూడాను నువ్వుల నూనెతో దీపారాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది మీ గృహానికి. దంపతుల మధ్య సఖ్యత స్వరూపాలు పెరగటం, ఆత్మీయత, అనురాగ బాంధవ్యాలు చక్కగా ఉండటం, ఇవన్నీ కేవలం ఈ యొక్క కార్తీక మాసంలో ఆచరించేటువంటి వివిధ రకాలైనటువంటి
మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో అంటారు, దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంస తత్ సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చ సేతిహాస సంతస్మరణ స్మృతి పురాణ పురస్సరాణి అంటారు. అమ్మా, లోకంలో వేదం కాని స్మృతి కాని పురాణం కాని నీ ఇల్లు చెప్తుందేమో, నీ దర్శనం చేయించలేదు. దామోదర లీలయందు భగవంతుడు కట్టుబడ్డాడు అంటే ఒక్కటే కారణం, నిరతిశయ ప్రేమతో ఏమిటి 2 అంగుళాలు తక్కువ రావడం అన్నది ఆలోచించకుండా సేవించుకుంటూ వెళ్ళిపోయిందంతే. భగవంతుడు ఇంత గొప్పవాడా, నాకు వశుడవుతాడా అన్న భయం కాదు. ఆయన ప్రేమైకమూర్తి, ఆయన ఇక్కడే ఉన్నాడండి. అసలు ఆయన లేని నేనెక్కడున్నాను? నాకు దగ్గరగా ఉన్నవాడు అంటూ ఉంటే ఆయన ఒక్కడే. ఆయన కన్నా నాకు దగ్గరగా ఉన్నవాడు లేడు. ఆయనే నా సర్వస్వం అనుకున్నవాడెవరో వాడికి ఆయన వశుడవుతాడు. భగవంతుని నువ్వు ప్రేమిస్తున్నాననుకుంటే నీ ప్రేమకి కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ప్రేమ పరమేశ్వరుడు. ఈ తత్వము నీకు అవగాహన అయిన నాడు భగవంతునికి నీకు ఉన్న అనుబంధం చేత పూజకి కూర్చున్నా, స్మరించిన నీకు ఒంట్లో పులకరింతలు వచ్చి చేసినటువంటి పూజకి కారణమవుతుంది. అది దామోదర తత్వము. కార్తీక మాసానికి దామోదరుడు అధిదేవత అంటే దాని అర్థం నీకు భగవంతునికి ఉండేటటువంటి అనుబంధాన్ని నువ్వు ప్రీతితో స్మరించి సేవించాలి తప్ప యాంత్రికంగా నువ్వు చేసేటటువంటి ఏ పని కూడా నీకు విశేషమైన ఫలితాన్ని కర్మ తెచ్చి పెట్టలేదు. మనసు ప్రధానం. నీ మనసు భగవంతుడి దగ్గరికి వెళ్ళింది నిజమైతే ఈశ్వరుడు సంతోషించి నిన్ను అనుగ్రహిస్తాడు. నీ మనసు అక్కడికి చేర్చడానికి సాధనాలు పువ్వులు, సాధనాలు ఉపచారాలు. అసలు నీ మనసు లొంగకుండా యాంత్రికంగా ఉపచారం ఒకటే చేస్తే ఓం నిధనపతయే నమః, ఓం నిధనపదాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని పువ్వులు ఒక్కటే వేసి నీ మనసు అక్కడ లేకపోతే ఈశ్వరుడికి ఆ పువ్వు కొత్తది కాదు. ఈశ్వరుడి సృష్టిలోది ఆ పువ్వు, నువ్వు కొత్తగా తేలేదు. ఈశ్వరుడే తీసుకొచ్చాడు. ఈశ్వరునిది కానిది నీదైనది ఈ లోకంలో ఏమీ లేదు. అన్నీ ఆయన ఉచ్ఛిష్టమే, ఆయన సృష్టిలోనివి. ఆయన సృష్టిలోనివి ఆయనకే ఇస్తున్నప్పుడు మధ్యలో ప్రీతి ప్రేమ అన్నది ఒక్కటి ఉంటే ఆయన పరవశించిపోయి తీసుకుంటాడు. చూడండి, లోకంలో ఓ మర్యాద ఉంటుంది. అమ్మ భగవంతుడికి నైవేద్యం పెట్టి చక్కెర పొంగలు పెడుతుంది కొడుక్కి, మడిబట్టతో ఉంటుంది, ఇంకాను తినంటుంది. వాడు 2 బాదం పప్పులు, 2 కిస్మిస్ పళ్ళు, 2 జీడిపప్పులు ఏరుకుని తిని 2 ముద్దలు తిని అమ్మ ఎంత బాగుందో చక్కెర పొంగల్ అంటాడు. అమ్మ ఇంత ముఖం చేసుకుంటుంది. బాగుందా నాన్న, తిను అంటే తిను అంటే వాడికి ఏదో ఆలోచన వస్తుంది. వాడు అమ్మ నువ్వు తిను అంటాడు. ఇంకా నాన్నగారు తినలేదు, నువ్వు తిను అంటాడు. కాదు అమ్మ నువ్వు కొంచెం తిను అంటాడు. అంటే అమ్మ వంగి కొడుకు ఇలా పెట్టిన చక్కెర పొంగలి అందుకుని తింటుంది. అమ్మ బాగుంది కదూ, చాలా బాగుంది నాన్న అంటుంది. అమ్మ ఇంకొంచెం తింటావా అంటాడు. వద్దు నాన్న నువ్వు తినంటుంది. భర్తకి వెళ్ళి ఏం చెప్తుంది? ఏమండి ఇవాళ వాడు చక్కెర పొంగలి బాగుందని పాపం నాకు పెట్టాడండి, పెట్టి వాడు తిన్నాడండి, పర్వాలేదు పరమేశ్వరుడు మనకి మంచి కొడుకుని ఇచ్చాడండి. చక్కెర పొంగలి వాడు ఏమైనా సంపాదించి తయారు చేసి అమ్మకి పెట్టాడా? అమ్మ పెట్టిన చక్కెర పొంగలిలో తను ఎంగిలి చేసి ముద్ద అమ్మకి పెట్టాడా? అమ్మ పెట్టిన చక్కెర పొంగలిలోని ముద్ద అమ్మకి పెడితే లౌకికంగా కన్న తల్లికే అంత సంతోషం ఉంటే ఇన్ని బ్రహ్మాండములు సృష్టించి ఈ శరీరాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు పరమభక్తితో ఆయనకు ఒక్క పువ్వు ఆయన పాదాల మీద వేస్తే మురిసిపోతాడు. లౌకికమైన తల్లికే అంత ప్రేమ ఉంటే పరదేవతకి పరమేశ్వరుడికి ఎంత ప్రీతి ఉంటుంది. ఆయన ప్రీతిని అర్థం చేసుకుని నువ్వు ప్రీతితో నిలబడగలగడం దామోదరుణ్ణి అధిదేవతగా ఆయన తత్వాన్ని అర్థం చేసుకుని భక్తి భావనతో నువ్వు నిలబడడం. దామోదరమావాహయామి అన్నట్లే త్రయంబకమావాహయామి అంటారు. త్రయంబకుడు అంటే త్రయాణం లోకానాం అంబక పిత అని అమరకోశం. 3 కన్నులున్నవాడు త్రయంబకుడు. ఈ జగత్తుకంతటికీ కూడా తల్లి తండ్రి అయినటువంటి వాడు త్రయంబకుడు. నారాయణుడు అన్నప్పుడు ఏదో, త్రయంబకుడు అన్నప్పుడు కూడా అదే. కుర్తాలాల్చి వేసుకున్నా నా కొడుకే, సంధ్యావందనం చేసుకోవడానికి పట్టుపంచ కట్టుకున్నా నా కొడుకే. ఆ పరమేశ్వరుడే
నీలమేఘశ్యాముడై శంఖచక్ర గదా పద్మములు పట్టుకుంటే స్థితికారుడైన దామోదరుడు. ఆ పరమేశ్వరుడే తెల్లగా మెరిసిపోతూ స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అని కూర్చుంటే పరమశివుడు. శాకంబరీతి శశిశేఖర వల్లభేతి గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి అంటారు శంకరాచార్యుల వారు. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ వేషం పరమేశ్వరుడు కడుతూ ఉంటాడు. నీకు చదువు ఇవ్వాలని నువ్వు అడిగితే వీణ పట్టు కూర్చుంటుంది, డబ్బు ఇవ్వాలని అడిగితే పద్మంలో కూర్చుని అభయహస్తాన్ని చూపిస్తుంది. నీకు శరీర పటుత్వం కావాలి అని నువ్వు అడిగితే ఆమె రుద్రాణీ స్వరూపిణి అయి నీ ముందు కూర్చుంటుంది. నీకు ఏది ఇవ్వాలని నువ్వు కోరుకున్నావో దానికి అనుగుణమైన రూపంలో ఆవిడ కూర్చుంటుంది. తత్వతః వస్తువునందు మార్పు లేదు. ఇది తెలుసుకోవడం త్రయంబక స్వరూపాన్ని దామోదర స్వరూపాన్ని సమాన బుద్ధితో ఆరాధిస్తూ దీపాన్ని ప్రధానం చేసుకుని ఆరాధన చేయడం. ఆ దీపం కేవలము జ్యోతి. నిన్న మీతో మనవి చేసిన ఉపనిషత్తు అంటుంది, ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వభూతాంతరాత్మా సర్వభూతాధివాస సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ కర్మాధ్యక్ష సర్వభూతాధివాస అంటుంది. అసలు పరమేశ్వరుడికి రూపమే లేదు, నిర్గుణుడు నిర్జనుడు. ఆయన నిష్కళంకంగా నిర్గుణంగా ఉండేటటువంటి స్వరూపం. అటువంటి వాడు మనకు ఒక ఆధారం దొరకాలి కాబట్టి ఒక రూపాన్ని స్వీకరిస్తాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర. కృష్ణ భగవానుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. నేను నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారి కోరిక తీర్చడం కోసం వారి మాంసనేత్రానికి దర్శనం అవ్వడానికి ఒక పాంచభౌతిక స్వరూపంతో ఆవిర్భవించాను తప్ప అదే నా స్వరూపము కాదు. నా అసలు స్వరూపము వ్యాపకత్వము. అంతటా నిండి నిబిడీకృతమైపోయానంటే ఆయన కానిదేం లేదు. అందుకే ప్రహ్లాదుడు ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. నాన్న నువ్వు వింటే ఎక్కడున్నాడు విష్ణువు ఎక్కడున్నాడు విష్ణు అంటా ఏమిటి? వ్యాపకత్వము చేత అంతటా నిండిపోయాడు నాన్న అన్నాడు. అయితే నేను ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి వస్తాడా నీ విష్ణు అన్నాడు. వస్తాడు నాన్న అన్నాడు. ఇప్పుడు ఆ చూపుడు వేలు ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఆ చూపుడు వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి రావాలి. కానీ అది ప్రసన్న స్వరూపంగా కుదరదు. ఎందుకని బ్రహ్మగారు హిరణ్యకశిపుడికి మాట ఇచ్చాడు, నువ్వు కోరుకున్నటువంటి వరాలన్నీ కూడా నిలబడతాయి. నువ్వు గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రభల భూరిగ్రాహ వ్యాలాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే అని అడిగాడు. అగ్నిలో నీటిలో నేల మీద పైన ఆకాశంలో ఇంట్లో బయట అస్త్రం చేత శస్త్రం చేత ప్రాణమున్న దాంతో ప్రాణం లేని దాంతో మృగం చేత నరుడి చేత దేవత చేత యక్షుడి చేత గంధర్వుడి చేత కిందిన కింపురుషుల చేత నేను మరణించకూడదు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. అటు బ్రహ్మగారి మాట నిలబడాలి, ఇటు ప్రహ్లాదుడి మాట నిలబడాలి. అంతటా ఉన్నాడు అంటున్నాడు ప్రహ్లాదుడు. ఎక్కడా లేడు లేడు అంటున్నాడు హిరణ్యకశిపుడు. అంతటా ఉన్నాడని నిరూపించడానికి ఎక్కడ వేలు పెడితే అక్కడి నుంచి బయటికి రావడానికి ఈ బ్రహ్మాండమంతా కలిపి ఒక నరసింహం అయిపోయింది. పోతన గారు అన్నారు మహానుభావుడు, హరి సర్వాకృతులను కలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప శ్రీనరసింహాకృతి దల్చనచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల బుద్ధండ ప్రభావంబునన్. ఒక పెద్ద నారసింహమైంది బ్రహ్మాండం. స్తంభాన్ని చూపించాడు, అందులోంచి బయటికి వచ్చి హిరణ్యకశిపుడిని సంహారం చేశాడు. అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఒక సాకార రూపాన్ని దేనికి పొందుతాడంటే పరిత్రాణాయ సాధూనాం. ఉన్నాడని నమ్మినవాడు ఒక రూపంతో చూడాలని కోరుకున్న నాడు ఆయన కోసమని ఒక రూపంతో వస్తాడు. అది మొదటి ప్రతిజ్ఞ. అనుషంగికం వినాశాయచ దుష్కృతాం. దుర్మార్గులైన వారిని శిక్షించడం రెండో పని. మొదటి పని అసలు ఆయనని విడిచిపెట్టి ఉండలేక ప్రేమించినటువంటి పరమ భాగవతోత్తములకి దర్శనమివ్వడమే మొట్టమొదటి కారణం. అలా రాగలిగినటువంటి వ్యాపకత్వం ఉన్నవాడు విష్ణుస్వరూపమైతే అదే వ్యాపకత్వంతో ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోయినవాడు పరమేశ్వరుడు. అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఒక సాకార రూపాన్ని దేనికి పొందుతాడంటే పరిత్రాణాయ సాధూనాం. ఉన్నాడని నమ్మినవాడు ఒక రూపంతో చూడాలని కోరుకున్న నాడు ఆయన కోసమని ఒక రూపంతో వస్తాడు. అది మొదటి ప్రతిజ్ఞ. అనుషంగికం వినాశాయచ దుష్కృతాం. దుర్మార్గులైన వారిని శిక్షించడం రెండో పని. మొదటి పని
అసలు ఆయనని విడిచిపెట్టి ఉండలేక ప్రేమించినటువంటి పరమ భాగవతోత్తములకి దర్శనమివ్వడమే మొట్టమొదటి కారణం. అలా రాగలిగినటువంటి వ్యాపకత్వం ఉన్నవాడు విష్ణు స్వరూపమైతే అదే వ్యాపకత్వంతో ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోయినవాడు పరమేశ్వరుడు. అందుకే యజుర్వేదం ఆయన మీద ప్రార్థనా శ్లోకం చెప్తూ ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణిందుమంతమృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ఝాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలితి శశికలశ్చండ కోదండహస్తా త్రక్షా రుద్రాక్షమాల సులలిత వపుష సంభవామూర్తి భేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటూ బ్రహ్మాండ వ్యాప్త దేహ. ఈ బ్రహ్మాండమంతా కలిపి అండము, కోడిగుడ్డు, ఒక ఉత్తర దిక్కుకి వాలుగా పానవట్టం ఉన్నటువంటి ఒక శివస్వరూపంగా నిండిపోయింది. అందుకే దూర్జటి కాళహస్తీశ్వర మాహాత్మ్యంలో సువర్ణముఖరీ నదిలో స్నానం చేసి అసలు నాకు శివ సాకారంగా నీ దర్శనం ఇప్పుడవుతుందని ఆదుర్దా పడుతూ నది పైకెక్కాడు. ఒడ్డుకెక్కి నిలబడేటప్పటికీ ఈశ్వరుడు అనుగ్రహించాడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం ఒప్పే ప్రాచీదిశన్నని చెప్పుకున్నాడు. ఈ బ్రహ్మాండమంతా శివలింగమై ఉత్తర దిక్కుకి ఒరిగి దేవతల చేత చేయబడిన అభిషేక తీర్థములు ఉత్తర దిక్కున సముద్రాలుగా పడిపోతే వాళ్ళు చేసిన బంగారు పూల పూజ ఆకాశంలో నక్షత్రాలైతే మంచు తెరలన్నీ కూడా వాళ్ళు వేసిన ధూపంగా ఈ బ్రహ్మాండం నాకు శివలింగంగా కనపడుతోందని నమస్కారం చేశాడు. చేత తత్వత రెండు ఒక్కటే. ఆయన సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళముల పై వరకు పెరిగిపోయి ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఈ బ్రహ్మాండములంతటా నిండిపోయి ఉంటాడు శివస్వరూపం. నువ్వు ఏ కోణంలో నీకు ఏది ప్రీతిపాత్రమైతే ఆ ప్రీతిపాత్రమైన నేత్రంతో నువ్వు చూస్తావు. కానీ తత్వత రెండిటికీ మధ్య ఉన్నటువంటి భేదం ఏమీ లేదు, ఉన్నదొక్కటే వస్తువు. ఇది నిర్ధారింపబడమే మార్గశీర్షము. ఉపాసనలో చిట్ట చివరికి వెళ్ళిపోయే ముందు నీకు ద్యోతకము కావలసినటువంటి సత్యము. అందుకే కార్తీకం తర్వాత వచ్చేది మార్గశీర్షము. ఉపాసనలో చివరికి వెళ్ళిపోయేవని గుర్తు. తత్వత ఉన్న ఒకే ఒక్క వస్తువుని నువ్వు దర్శనం చెయ్యగలిగినటువంటి స్థితి కార్తీక మాసంలో ఆ జ్ఞాన జ్యోతి, ఆ దీపపు వెలుతురు యందు నీకు భాషించాలి. ఇక్కడే నీకు కనపడాలి ఆ కాంతి ఇక్కడ కనపడాలి. అటువంటి పరమాత్మ స్వరూపానికి శివలింగానికి అభిషేకాలు చేస్తారు. కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుడికి తులసితో అర్చన చేయడం ఎంత గొప్ప విషయమో మీతో మనవి చేశాను. ఏకేన తులసి మాత్రదళేనాపి నరోత్తమ. ఒక్క తులసి దళం భక్తితో ఆయన పాదాల మీద వేస్తే చాలు, ఆయన పరవశించిపోతాడు. ఆ భక్తి ప్రధానం. ఎంత రొట్ట మీరు తీసుకొచ్చి ఆయన దగ్గర వెయ్యండి, ఆయన ఏమి దాని చేత ప్రీతి చెందడు, ఖిన్నుడవుతాడు. ఇవన్నీ నా సృష్టిలోవే కదరా, నేనే కదరా తులసి మొక్కని చేసిన వాడిని, తులసికి ఆ దళాలు వచ్చేట్టు చేసిన వాడిని. నువ్వు కొత్తగా నాకు తీసుకొచ్చి ఇచ్చేదే ఉంది, ఏమీ లేదు. నీ మనసుని నా దగ్గర పెట్టావా చెప్పు. వటుర్వా గేహీవా ఇతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్ భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం జని భవదధీనం పశుపతే హెత్తదీయస్తం శంభో భవతి భవభారంచ వాసి అంటారు శంకరాచార్యులు వారి శివానందలహరిలో. నువ్వు గృహస్థువా, బ్రహ్మచారివా, యతివా, సన్యాసివా, ఎవడికి కావాలని భవతు భవకింతేన భవతి. ఎవడికి కావాలరా ఇవన్నీ? ఈ ఆశ్రమాల గురించి నాకు చెప్పకు. నీ మనసన్న పద్మాన్ని భగవంతుడి దగ్గర పెట్టావా చెప్పు. చెప్తే నీ వెంట ఆయన పడతాడంట. ఆ మనోపద్మను ఉంచడం నీకు వచ్చా? ఆ రావడం అనేటటువంటిది సాధ్యమైతే ఉపాసనలో అదే కార్తీక మాసం, అదే కార్తీక దీపం, అదే సిద్ధి. కాబట్టి శివాభిషేకము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మనం కొత్తగా చేసేది కాదు. ఎప్పుడూ ఈ బ్రహ్మాండమంతా తడిసిపోతుంటుంది. పశ్చిమ దేశాల వాళ్ళు వెచ్చగా ఉండాలని కోరుకుంటారు, ఇక్కడ వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటారు. మనం ఆశీర్వచనం కూడా ఏం చేస్తామంటే మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలంటారు. నువ్వు చల్లగా 10 కాలాల పాటు వర్ధిల్లాలంటాం, మనం చల్లగా ఉండాలంటాం. చల్లగా అన్న మాట ఎక్కడిదో తెలుసా? శివానుగ్రహానికి గుర్తు. పరమశివుడు ఎప్పుడూ చల్లగా ఉంటాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.